వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. మనం ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చామండి. సో శరీరంలో ఏ అవయవానికి ఏది జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యే మనం కొన్ని వాటిని మాత్రం అసలు పట్టించుకోమన్నమాట. సో వాటిలో ముఖ్యంగా దంతాలు. సో పళ్ళు కోసం ఎక్కువగా మనం కేర్ తీసుకోము. అండ్ దానికోసం ఆ పళ్ళే చాలా వాటికి కనెక్ట్ అయి ఉంటాయని చెప్పిన విషయం కూడా మనం మర్చిపోతాం అనమాట. సో ఈరోజు దానికోసమే ముఖ్యంగా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే దంతాలు వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈ టాపిక్ పైన ఇంకొంచెం క్లుప్తంగా మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా ఎంత తరచుగా డెంటల్ చెకప్ చేయించుకోవాలి? మనం పళ్ళుని చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మినిమం 6 months ఒకసారి 6 months ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే కనుక ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అందుకని ఫస్ట్ మినిమం 6 months ఒకసారి చేయించుకోవాలి. ఓకే. అండ్ యూజువల్గా చాలా మంది పొగాకు అలవాటు ఉంటుంది కదా చాలా మందికి. వీళ్ళు లైక్ ఏది అసలు అంటే వాళ్ళు ఏ స్టేజ్లో దంత వైద్యుని కలవాలంటారు? ఫస్ట్ పొగాకు తినడం అనేది ఒక రకంగా మంచి హ్యాబిట్ కాదు, అది అందరికీ తెలిసిందే. కానీ ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ లాగా వాళ్ళకి అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేసి ఇంకా డిస్కంటిన్యూ చేయలేరు, మానలేకుండా ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో వాళ్ళకి ప్రాబ్లమ్ అబ్నార్మాలిటీ ఉందని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది చాలా లేట్గా చేస్తూ ఉంటారు. అందుకని నోట్లో మనకి నార్మల్గా తెల్లగా చేంజెస్ రావడము, రెడ్గా చేంజెస్ రావడము ఇలాంటివి ఏమైనా అయినప్పుడు వాటిని గమనించుకోవాలి. గమనించి ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా, నార్మల్గా ఉందా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒకవేళ సమ్టైమ్స్ ఇదే కొన్ని ఇయర్స్ అయ్యేటప్పటికల్లా క్యాన్సర్ లాగా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని ఇలాంటి మార్పు వచ్చిందా లేదా అనేది కూడా డాక్టరే చెప్పగలరు. అందుకని ఫస్ట్ హ్యాబిట్ ఉండడం కరెక్ట్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ అయ్యే కొద్దీ ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. అందుకని అలాంటి చేంజెస్ అనేది డాక్టర్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ హ్యాబిట్ని బ్రేక్ చేయాలి, మానేయాలి. అండ్ అలాగే దంతక్షయం, చిగురువాపు ఈ సమస్యలకు అసలు ముఖ్య కారణాలు ఏంటి మేడం? ఒక రకంగా మనిషి ఒంట్లో ఎముక కన్నా గట్టిగా ఉంటుంది పన్ను. అంత గట్టి పన్నుని మనం తినే హ్యాబిట్స్, అంటే మనం తినే టైప్ ఆఫ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవ్వచ్చు, లేదంటే స్టిక్కీ ఫుడ్ అవ్వచ్చు, చాక్లెట్స్, ఇవన్నీ మనకి తినడం అనేది చాలా ఇష్టం. అలా తిన్న తర్వాత ఆటోమేటిక్గా బిగినింగ్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉండవు, మేబీ ఫర్ చిల్డ్రన్, ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఎవరికైనా సరే. కానీ ఆ చేంజెస్ ఇప్పుడు సపోజ్ రిపీటెడ్గా తిన్నప్పుడు ఎనామిల్ కూడా అంత గట్టి పార్ట్ కూడా స్పాయిల్ అయిపోతుంది, అంటే డికే స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా డికే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఏమవుతుందంటే నల్లగా ఉంటుంది పన్ను మీద. ఎనామిల్ అనేది ఒక లేయరు, అది చాలా వైట్గా ఉంటుంది. అది మనకి ప్రొటెక్టివ్ లేయర్ ఫర్ ద టూత్, యాజ్ వెల్ యాజ్ మనం నమలడానికి ఎలాంటి గట్టి వస్తువునైనా నమలనేంత స్ట్రెంగ్త్ ఎనామిల్కి ఉంటుంది. అలాంటి దాన్ని ఈ డికే అనేది, పిప్పు పన్ను అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా లేయర్ బై లేయరు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని అలా వెళ్ళి లోపలికి డ్యామేజ్ అయ్యేంత స్టేజ్లో ఇనిషియల్గా ఏమీ పెయిన్ ఉండదు పేషెంట్కి, ఎవరికైనా మనిషికి. అలాంటప్పుడు ఆ పెయిన్ లేని కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల డెంటిన్ కూడా ఉంటుంది. ఆ డెంటిన్ కూడా వెళ్ళిపోయిన తర్వాత, ఆ లేయర్ వెళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్ లేయర్స్లో ఇంకా డికే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది లోపల పల్ప్ అనే వైటల్ స్ట్రక్చర్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే చూడండి ఎంత థిక్నెస్ ఆఫ్ టూత్ స్పాయిల్ అయిన తర్వాత పల్ప్ అనేది కనిపిస్తుందో. అందుకని ఆ స్టేజ్ వరకు వెళ్ళేంత వరకు మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. అది చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా దాన్ని రిపేర్ చేసే స్టేజ్ కదనమాట. ఇనిషియల్గా ఏంటంటే రిపేర్ కాకుండా మనం అట్లీస్ట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే డికే లోపలికి వెళ్ళకుండా ఉంటుంది అనేది నా సజెషన్. రైట్. దంత వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో మీరు మాట్లాడొచ్చు అనమాట. అండ్ మీ క్వశ్చన్స్ని చక్కగా క్లియర్ చేస్తారు డాక్టర్ గారు. అండ్ అదేవిధంగా ఈ దంతాక్షయం, చిగురువాపు మరియు ఇలాంటి సమస్యలకైనా మనం ఎలా నివారించుకోవచ్చు మేడం? అంటే ఫస్ట్ నేను పంటి గురించి మీకు చెప్పాలి అంటే కొంత మనకి ఒక ఐడియా ఉండాలి. పన్ను అండ్ ఇట్స్ సరౌండింగ్ స్ట్రక్చర్స్, పన్ను తర్వాత గమ్స్ ఉంటాయి పన్ను కవర్ చేస్తూ అడ్జసెంట్ గాను, ఇవి రెండు కూడా స్ట్రాంగే. ఇవి ఏది స్పాయిల్ అయినప్పుడు సపోజ్ పన్ను స్పాయిల్ అయిన ప్రాబ్లమే, దాని అడ్జసెంట్ గమ్స్ స్పాయిల్ అయిన ప్రాబ్లమే. అందుకని గమ్స్ స్పాయిల్ అయితే దానివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పన్ను స్పాయిల్ అయితే దానివల్ల డిఫరెంట్, అంటే పన్ను స్పాయిల్ అయిపోయి దాన్ని మొత్తం పన్నే లేకుండా అయిపోతుంది. గమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా గమ్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి అందరికీ. కానీ ఒకసారి ఫుడ్ మెటీరియల్ స్టిక్గా అయిపోయి గమ్స్ కూడా స్పాయిల్ అయిపోయి టార్టార్ లాగా ఫామ్ అవడం అలా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏముందంటే గమ్స్ కూడా స్వెల్లింగ్ వచ్చి గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడము ఇలాంటివి ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాము. ఆటోమేటిక్గా ఏంటంటే ఇదంతా మనం తిన్న ఫుడ్ మెటీరియల్ వల్లే. ఆ ఫుడ్ మెటీరియల్ ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోకపోతే గమ్స్కి అటాచ్ అయిపోయి గమ్స్ కూడా స్పాయిల్ అవుతూ ఉంటాయి. అందుకని ఇలా స్పాయిల్ అయిన తర్వాత
టూత్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ గమ్ స్పాయిల్ అయిన తర్వాత టూత్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అందుకని రెండు స్పాయిల్ అవ్వకుండా చూసుకోవడం అనేది మనం ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ చేసుకుంటే కనుక ఒక రకంగా మనం సేవ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ అలాగే ఈ టూత్ సెన్సిటివిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అసలు అది? టూత్ సెన్సిటివిటీ ఇప్పుడు పన్ను మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఈ ఎనామిల్ థిక్నెస్లో ఇప్పుడు సపోజ్ ఇదంతా ఎనామిల్, ఈ పన్ను ఎనామిల్ అనేది చాలా గట్టిగా ఉంటుందని చెప్తున్నాను మీకు. ఆ ఎనామిల్ మనం చేసే నమిలే పద్ధతి అంటే చూయింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆర్ తినే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆర్ మనం చేసే బ్రషింగ్ టెక్నిక్ అవ్వచ్చు. ఈ దీంట్లో ఏ రకమైన ప్రాబ్లం ఏ రకంగానూ మనం సరిగ్గా చేయకపోయినా ఆటోమేటిక్గా ఎనామిల్ డిఫరెంట్ ఏరియాస్లో స్పాయిల్ అయిపోతుంది. అలా అయినప్పుడు చాలా వరకు ఏంటంటే మనం చేసే బ్రషింగ్ టెక్నిక్, ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అండ్ రఫ్ బ్రషింగ్ చేయడం వల్ల పన్నుకు ఒకవైపు ఉన్న ఏరియాలో ఎనామిల్ పోయినప్పుడు ఆటోమేటిక్గా చల్లటి నీళ్ళు తగిలినప్పుడు జూమ్ అనడము, లేదంటే సెన్సిటివిటీ, దాన్నే సెన్సిటివిటీ అంటారు, ఆ సెన్సిటివిటీ వస్తుంది. అందుకని మనం చేసే బ్రషింగ్ టెక్నిక్, వాడే బ్రష్ కూడా మంచిగా వాడితే కనుక ఈ సెన్సిటివిటీ రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఏ కైండ్ ఆఫ్ దంత వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి? మామూలుగా బేసిక్గా మనం ఫేస్ చేసేవి ఎలాంటివి ఉంటాయి? అంటే నార్మల్గా అందరికీ తెలుసుకోవడానికి డెంటిస్ట్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. 9 స్పెషాలిటీస్ ఉన్నాయి డెంటిస్ట్రీలో, స్టార్టింగ్ ఫ్రమ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. ఈ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఏంటంటే పేషెంట్ సపోజ్ ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఓరల్ క్యావిటీని చూసి దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇవి డిఫరెంట్ స్పెషాలిటీస్ ఇవి. ఓకే. ఈ స్పెషాలిటీ వాళ్ళు ఏంటంటే సపోజ్ నోట్లో పంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, చిగుళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నోట్లో మిగిలిన నాలుగు మీద ఇంకా వేరే పార్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదనేది ఐడెంటిఫై చేసేది ఈ డాక్టర్స్. అండ్ వీళ్ళు ఒకళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉందని టూత్లో అనిపిస్తాక ఎక్స్రేస్ తీసుకోవడము, ఇన్సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం కూడా చేస్తుంటారు. ఇది ఈ స్పెషాలిటీ. అందుకని సపోజ్ చాలా వరకు గుట్కాలు తింటారు, టొబాకో స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి వచ్చినప్పుడు నోట్లో ఏ రకమైన అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయని అబ్జర్వ్ చేసుకునేది ఈ స్పెషాలిటీ ఒకటి. అలానే పీరియోడాంటిక్స్ అంటే చిన్నపిల్లల స్పెషాలిటీ. అంటే మనం చాలా వరకు చిన్నప్పుడు దాని ఇంపార్టెన్స్, చిన్నప్పుడు టూత్ ఇంపార్టెన్స్ ఇస్తేనే పెద్ద అయిన తర్వాత దాన్ని మనం ఎక్కువ ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని చిన్నపిల్లల టూత్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు చిన్న టూత్ మిల్క్ టూత్ని మెయింటైన్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. అది మెయింటైన్ చేసి ఉంచితేనే కనుక పర్మనెంట్ టూత్ రావడానికి ఇది ఒక డైరెక్షన్ లాగా అనమాట, అంటే ఏ డైరెక్షన్ లాగా యూజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లలకు సంబంధించింది. అలానే కొంతమందికి థమ్ సకింగ్ హ్యాబిట్, నెయిల్ బైటింగ్ హ్యాబిట్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు మనము నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అందుకని చిన్న పళ్ళు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా టూత్ స్పాయిల్ అవుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోవడం అనేది చిన్నవాళ్ళకి అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్. అండ్ ఒక్కసారి కాలర్ మాట్లాడతారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు తిమోతి. తిమోతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం, నాకు లాస్ట్ ఇయర్ రూట్ కెనాల్ చేశాను. చెప్పండి. రూట్ కెనాల్ చేస్తే అది కొంచెం అనీజీగా ఉంటుంది. ఎవరైతే తింటున్నాను నాకు అంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని ఉంచుకోవాలా తీసేయమంటారా? పన్ను ఫస్ట్ తీయడం అనేది ఆలోచించొద్దు. రూట్ కెనాల్ చేశారంటే టూత్ని సేవ్ చేయడం కోసం చేసింది. అందుకని ఆ పన్ను ఇబ్బందిగా అంటే ఎందుకు ఇబ్బందిగా ఉందని చూపించుకోవాలి, కానీ రూట్ కెనాల్ చేశారంటే అది మీకు పళ్ళు నమలడం కోసం ఉపయోగపడేట్టుగా చేశారు. ఒకసారి పన్ను తీసేస్తే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. న్యాచురల్ టీత్ ఎప్పుడు న్యాచురల్లీ, అందుకని దాన్ని తీయడం అనే ఆలోచన పెట్టుకోవద్దు మీరు. థ్యాంక్ యూ తిమోతి గారు, థ్యాంక్ యూ. సో యూ కెన్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ స్పెషాలిటీ పెరడాంటిక్స్. పెరడాంటిక్స్ అంటే గమ్స్, పంట చుట్టూ ఉండే గమ్స్. ఆ స్పెషాలిటీ రిలేటెడ్గా సపోజ్ గమ్స్లో ప్రాబ్లం ఉందా, మనకు కనిపించేది గమ్మే, అలా కాకుండా పంటిని రూట్ దగ్గర కవర్ చేసేది పెరడాంటియం అంటాం. ఆ పెరడాంటియం గట్టిగా ఉంటేనే పన్ను గట్టిగా ఉంటుంది. చాలా మంది పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోయినాయి అంటారు. లూజ్ అయిపోవడం అంటే అంత ఈజీగా అవ్వదు. పన్ను అంటే గమ్ము, ఆ తర్వాత గమ్ కింద ఉన్న పెరడాంటియం లిగమెంట్ రెండు స్పాయిల్ అయిపోతే కనుక అప్పుడు వచ్చే ప్రాబ్లమే ఈ పెరడాంటిల్ ప్రాబ్లమ్స్. దాని రిలేటెడ్గా కూడా డిఫరెంట్ అంటే ఇనీషియల్గా మనం టార్టారు అలాంటివి ఏమీ ఫామ్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. ఒకవేళ అలా ఫామ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ మంచిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ చెప్పినప్పుడు అది ఫాలో అయితే కనుక ఇది కూడా ఒక రకంగా మంచిది. నెక్స్ట్ డిఫరెంట్ టెక్నిక్స్ అంటే ఈ స్పెషాలిటీ వాళ్ళే మీకు మంచి ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది కూడా చెప్తారు, అది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కన్జర్వేటివ్ డెంటిస్ట్ అంటే సపోజ్ మీరు అడిగారు పిప్పు పన్ను చాలా కామన్గా వచ్చేది. ఈ పిప్పు పన్నుని ఇనిషియల్ స్టేజ్లో ఫిల్లింగ్ చేసేది కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ. అంటే ప్రాపర్గా దాన్ని కన్జర్వ్ చేస్తూ ట్రీట్ని మెయింటైన్ చేయడం అనేది కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ.
ఒకవేళ ఆ స్టేజ్లో కూడా ఇంకా స్పాయిల్ అయిపోయిందంటే కనుక నెక్స్ట్ ఎండోడాంటిక్స్ అంటారు. అంటే రూట్ లోపల క్లీనింగ్ చేసి ఆ రూట్ని క్లీనింగ్ చేసి ఆర్టిఫిషియల్ టీత్ ఫిల్ చేసిన తర్వాత ఆ టూత్ని నమలడానికి ఉపయోగపడేట్టుగా చేస్తారు. ఇది కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ స్పెషాలిటీ. అండ్ దీంట్లో ఫస్ట్ ఫిల్లింగ్స్, ఆ తర్వాత రూట్ కెనాల్. ఈ మధ్య రీసెంట్గా మనకి అడ్వాన్స్డ్గా టూత్ కలర్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ కూడా వచ్చినవి. అవి కూడా మనం అంటే చూసినప్పుడు సేమ్ టూత్ కలర్ లాగే ఉంటాయి. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోస్టోడాంటిక్స్. సమ్ టైమ్స్ తప్పనిసరి పన్ను తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత అది తీసేసిన తర్వాత మళ్ళీ ఆ పన్ను లేకపోతే ఎంత నమలడానికి ఎంత ప్రాబ్లం అనేది లేని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆ టీత్ని రీప్లేస్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ స్పెషాలిటీ చేసే ఆ రీప్లేస్మెంట్ చేసేదే ప్రోస్టోడాంటిక్స్. ఆ ప్రోస్టోడాంటిక్స్ స్పెషాలిటీ వాళ్ళు ఆ టూత్ కండిషన్ బట్టి, ఆ తర్వాత సరౌండింగ్ ఉన్న బోన్ కండిషన్ బట్టి, టూత్ ఎప్పుడు ఐడియల్గా ఉండదు, దాని బోన్లో ఉంటుంది. ఆ బోన్ కండిషన్ బట్టి ఏ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ టూత్ టెక్నిక్స్ ఉంటాయి. ఇది ప్రోస్టోడాంటిక్స్. అండ్ నెక్స్ట్ ఈ ప్రోస్టోడాంటిక్స్లో మీకు టెక్నిక్స్ ఇవి డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే రిమూవబుల్ ఆఫ్ కంప్లీట్ డెంచర్. సమ్ టైమ్స్ కొంతమందికి మొత్తం నోరంతా పళ్ళని పోతాయి. అలా పోయిన తర్వాత దాన్ని డెంచర్స్ కంప్లీట్ డెంచర్స్ చేయడము, అలా డిఫరెంట్ టెక్నిక్స్ చేయడం అనేది ఈ స్పెషాలిటీ వాళ్ళు చేస్తారు. అండ్ నెక్స్ట్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. అంటే సపోజ్ పన్ను పుచ్చిపోయింది, దాన్ని ఏ రకంగానే మనము రిపేర్ చేయలేము, అలాంటి స్టేజ్లో రిమూవ్ చేయడం అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ స్పెషాలిటీ వాళ్ళు పన్నుని తీసేస్తారు. అలా కాకుండా సమ్ టైమ్స్ విజ్డమ్ టూత్ ఉంటుంది మనకి, అది 18 years అబౌవ్ తర్వాత వస్తుంది. ఆ విజ్డమ్ టూత్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అది మనకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఆ రావడానికి ప్రాపర్ పొజిషన్ ఉండొచ్చు, స్పేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి స్టేజ్లో దాన్ని రిమూవ్ చేయాల్సిన స్టేజ్ వస్తే కనుక ఈ స్పెషాలిటీ వాళ్ళు దాన్ని రిమూవ్ చేస్తారు. అంటే సమ్ టైమ్స్ పన్ను తీయడం అంటే ఈజీ అనుకుంటారు, విజ్డమ్ టూత్ తీయడం అనేది అంత ఈజీ కాదు, అది నెసెసిటీ అయితేనే చేస్తారు. అలానే సపోజ్ సమ్ టైమ్స్ మనము రోడ్డు యాక్సిడెంట్స్ అవుతాయి, పడిపోతూ ఉంటారు, అలాంటప్పుడు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు. అలానే సమ్ టైమ్స్ కొంతమందికి ఎముక లోపల అబ్నార్మల్ చేంజెస్ అంటే పెథలాజికల్ చేంజెస్ వచ్చి ట్యూమర్స్, సిస్సు అలాంటివి అవుతుంటాయి. అలా అయినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసేది కూడా ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళే. అందుకని ఇది ఒక స్పెషాలిటీ. అలానే చిన్నపిల్లల్లో క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ చిన్నప్పుడు వస్తుంది, అది కూడా ట్రీట్మెంట్ చేసేది ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఇది ఒక స్పెషాలిటీ. అండ్ ఇది సమ్ టైమ్స్ టూత్ డికే అయిన తర్వాత చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత అది టూత్ డికే అయ్యి ఊరుకోదు, అది వాపులాగా వస్తుంది. సమ్ టైమ్స్ ఆ వాపు మొత్తం ఫేస్ అంతా అయిపోయి ఇంత కాంప్లికేషన్ అవుతుంది. అందుకని ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేసేది ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఆ డిపార్ట్మెంట్లో ఈ టైప్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అంతా చేస్తారు. ఇది ఒక స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ స్పెషాలిటీ చెప్పమంటారా? నెక్స్ట్ స్పెషాలిటీ ఆర్థోడాంటిక్స్. కొంతమంది పళ్ళు ఎత్తుగా ఉన్నాయంటారు, ఆ ఎత్తుగా ఉన్న పళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది ఆర్థోడాంటిక్స్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఈ ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్లో అంటే చాలా వరకు ట్రీట్మెంట్ ఏమనుకుంటారు, ఆర్థోడాంటిక్స్ అంటే కరెక్షన్ ఆఫ్ టూత్, ప్రొక్లైన్ టీత్ అనేది కరెక్ట్ చేస్తారు. ఆ కరెక్ట్ చేయడం అనే దానికి చాలామంది ఏంటంటే 18, 20 years అబోవ్ అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా కరెక్షన్ ఆఫ్ టీత్ మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్ అంటే సపోజ్ 14 years ఏజ్ నుంచి మనకి పర్మనెంట్ టూత్ వచ్చేసి ప్రైమరీ టూత్ వెళ్ళిపోయి పర్మనెంట్ టూత్ వచ్చేస్తాయి. ఆ ఇన్ బిట్వీన్ స్టేజ్లోనే మనం చూడాలి. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్ మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్లోనే చేస్తారు. అంటే పర్మనెంట్ టూత్ రావడము, ప్రైమరీ టూత్ ఉండడము, ఈ 2 స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు కొన్ని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లు. కొన్ని ట్రీట్మెంట్స్ పర్మనెంట్ టూత్ వచ్చేసిన తర్వాత అంటే అప్పటికి జా గ్రోత్ కంప్లీట్గా అయిపోతుంది, అందుకని ఆ అయిపోయిన స్టేజ్లో చేస్తారు కొన్ని. అందుకని మ్యాక్సిమం 18 years ఆ ఇన్ బిట్వీన్ స్టేజ్లో చేసుకోవడం అనేది ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ యూస్ఫుల్. అంటే ఎనీ కరెక్షన్ ఆఫ్ టూత్, ఎందుకంటే జా గ్రోత్ 18 yearsకి మ్యాక్సిమం అయిపోతుంది. అందుకని ఆ ఏజ్లోనే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలన్నా చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పెషాలిటీ ఇది ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్లిప్స్ వేసి కరెక్ట్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఏంటంటే క్లిప్స్ అంటే ఓన్లీ క్లిప్స్ అనుకోవద్దు, దాని సరౌండింగ్ అంటే పన్ను అనగానే పన్ను అనుకుంటున్నారు, పన్ను కాకుండా ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ అంటే టీత్, జాసు అండ్ టెంపరమెంటల్ జాయింట్ అండ్ ఫేసు, ఈ మొత్తము ఇదంతా ట్రీట్మెంట్ డెంటిస్టే చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఇది ప్రొక్లినేషన్ టూత్, థమ్ సకింగ్ అని చెప్పాను కదా, నెయిల్ బైటింగ్, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో అబ్నార్మల్ చేంజెస్ వచ్చేసి అబ్నార్మాలిటీస్ వస్తాయి. అందుకని ఆ స్టేజ్లో వాళ్ళని హ్యాబిట్ బ్రేక్ చేయడము అండ్ అగైన్ ప్రాపర్గా బ్రషింగ్ చేసుకోవడం అనేది చిన్నప్పుడు చేయకపోతే కనుక అప్పుడే టూత్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి పెద్ద అయిన తర్వాత కరెక్ట్ చేయడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ ఓరల్ పెథాలజీ, అండ్ ఇది కూడా ఒక స్పెషాలిటీ. దీంట్లో ఏంటంటే సపోజ్ మీకు సమ్ టైమ్స్ నేను సిస్సు ట్యూమర్స్ అని చెప్పాను కదా, అబ్నార్మల్ చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు అలాంటి అబ్నార్మల్ చేంజెస్ని ఎలా ఉందని చెప్పని ఈ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి
ఇది నార్మల్గా ఉందా, అబ్నార్మల్ చేంజ్ అనేది ఐడెంటిఫై చేస్తారు. చేసిన దాన్ని బట్టి ఆ పెథాలజీ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఉందా, సింపుల్గా ఉందనేది ఈ పెథాలజీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పెషాలిటీ, ఇది వీళ్ళు ఇలాగా క్యాన్సర్ ఉంటే క్యాన్సర్కి ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటే ఈ స్పెషాలిటీ వాళ్ళు చిన్న క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మొబైల్ డెంటల్ వ్యాన్ తీసుకుని వెళ్ళి వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఆ మొబైల్ డెంటల్ వ్యాన్లోనే ఎగ్జామినేషన్ చేసేయడము, ఒకవేళ సింపుల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కనుక ఆ మొబైల్ డెంటల్ వ్యాన్లోనే చేసేస్తుంటారు. అంటే ఇది సపోజ్ ప్రతి పేషెంట్ హాస్పిటల్కి రాలేని స్టేజ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కండక్ట్ చేసే టైప్లో ఉండేది మొబైల్ డెంటల్ వ్యాన్. అందుకని ఇక్కడికి వచ్చి ఫస్ట్ చెకప్ చేయించుకుంటే కనుక ప్రాబ్లం ఉందా లేదని చెప్తారు, సింపుల్ ట్రీట్మెంట్స్ చెప్తారు. ఒకవేళ అవ్వని పాసిబిలిటీ ఉంటే అవ్వని టైంలో హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటే బెటర్. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదా, దంత వ్యాధులు చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ డాక్టర్, అదేవిధంగా రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవడం దంతాలకి ఆరోగ్యకరం? 2 times చేసుకోవాలమ్మా, 2 సార్లు. మార్నింగ్ లేచిన వెంటనే ఎలాగో మనం బ్రషింగ్ చేసుకుంటాం, అలానే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒకసారి బ్రషింగ్ చేసుకుంటే ఎనీ ఫుడ్ మెటీరియల్ అది ఎనీథింగ్ అక్యుములేట్ అయింది ఈ బ్రషింగ్ వల్ల పోతుంది. అలానే మనం నైట్ పడుకున్న తర్వాత అట్లీస్ట్ 8 to 10 hours మినిమం మనం స్లీపింగ్లో ఉంటాం. ఆ టైంలో ఈ డికే అనేది స్టార్ట్ అయ్యి ప్రాబ్లం అవ్వకుండాను, గమ్స్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వకుండా ఉండడం కోసమే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇంకొకసారి బ్రషింగ్ చేసుకుంటే మంచిది. ఓకే. అండ్ ఇంతకు ముందు మీరు మాట్లాడారు, ఈ టూత్ డికే అంటే ఏంటి మేడం, ఎందుకు అలా జరుగుతుంది అసలు? మనం తిన్న ఫుడ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడము, లేదంటే పళ్ళ మీద ఉండిపోవడము, అలా అయిన తర్వాత ఒకసారి డికే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన నోట్లోనే బ్యాక్టీరియా లాంటివన్నీ ఉంటాయి, కొన్ని గుడ్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఉంటాయి. మనం ఉండే నోట్లో మీ సలైవాతో ఇవి అక్యుములేట్ అయిపోయి ఒక ఇన్ బిట్వీన్ టూత్ మధ్యలో అవ్వచ్చు, ఆ టూత్ మీద అవ్వచ్చు. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ టూత్ డికే లేయర్ బై లేయర్ టూత్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని మనము చాలా వరకు పెయిన్ ఎప్పుడు వస్తుంది, లోపల వరకు వెళ్ళిపోయిన తర్వాత పెయిన్ వస్తుంది. అప్పటి వరకు మనం నెగ్లెక్ట్ చేస్తాం. చాలా వరకు ఉంది, ప్రాబ్లం లేదు కదా, ఫుడ్ మెటీరియల్ అక్యుములేట్ అవుతుంది కదా, ఏముంది అని చెప్పని మనం జస్ట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అందుకని ప్రాబ్లము ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అవుతుంటుంది. అందుకని ఆ స్టేజ్ వరకు రానివ్వకూడదు. ఓకే. అండ్ చాలా మందికి కూల్ వస్తువులు కానీ లేకపోతే వేడిగా ఉన్న వస్తువులు కానీ తిన్నప్పుడు ఆ నొప్పి అనేది కలుగుతుంది చాలా మందికి. ఎందుకు ఇలా జరుగుతుంది? లైక్ ఎనీ పర్టికులర్ రీజన్స్ ఉంటాయా? దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్? చాలా వరకు డికే అనేది ఒక ప్రాబ్లము. అలానే మనం తినే హ్యాబిట్స్, అంటే చాలా వరకు గట్టి నములుతూ ఉంటారు. తర్వాత ఎట్రిషన్, ఎబ్రేషన్, ఎరోజన్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ సమ్టైమ్స్ కొంతమంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిఫ్లెక్స్ వచ్చి దానివల్ల కూడా ఎసిడిటీ ఉంటుంది. ఆ ఎసిడిటీ ఎప్పుడు కూడా లోపలికి వచ్చి పళ్ళు ఎనామిల్ సర్ఫేస్ పోతుంటుంది. అలానే ఇంప్రాపర్ బ్రషింగ్, అంటే చాలా వరకు హార్డ్ బ్రష్ యూస్ చేస్తూ ఉంటారు. అలా హార్డ్ బ్రష్ యూస్ చేసినప్పుడు పైన ఉన్న ఎనామిల్ పోతుంది. అది వాళ్ళకి తెలియకుండా ఇంకా ఎల్లో కలర్ వస్తుంది కదా అని చెప్పి బ్రషింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎనామిల్ లేయర్ పోతుంది. ఆటోమేటిక్గా పోయిన తర్వాత సెన్సిటివిటీ వస్తుంది. అందుకని ఈ స్టేజెస్ రాకుండా ఉండాలి అంటే కనుక సాఫ్ట్ బ్రష్ యూస్ చేయాలి. ఆ తర్వాత మరీ హార్డ్ థింగ్స్ బయట చేయకూడదు. తర్వాత ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవుతూ ప్రాపర్గా ఫుడ్ తింటే కనుక టూత్కి ఏ రకమైన ప్రాబ్లము రాదు. ఓకే. అంటే ఏంటి పర్మనెంట్ గా వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది? అంటే ఒకసారి ఎనామిల్ పోయిన తర్వాత మళ్ళీ లైఫ్ లో మనకి ఎనామిల్ రాదు. ఓకే. అందుకని ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఉన్న బేస్డ్ ఆన్ దట్ ప్రాబ్లమ్ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, డిఫరెంట్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఫిల్లింగ్ మెటీరియల్స్ తో ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తారు. అదర్వైజ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ లో టూత్ ని మాక్సిమం సేవ్ చేయడం కోసమే చూస్తారు డాక్టర్ ఎప్పుడు. ఓకే. అండ్ అదేవిధంగా చాలా మంది ఈ పిప్పు పళ్ళతో బాధపడుతూ ఉంటారు. సో వాటికి రకరకాల ట్రీట్మెంట్స్, బయట దొరికే ట్రీట్మెంట్స్ కానీ ఆయుర్వేదిక్గా కానీ చాలా ట్రై చేస్తారు, అయినా వాళ్ళకి తగ్గదు. అసలు ఈ పిప్పు పళ్ళు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి అవి? మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం తినే ఫుడ్ మెటీరియల్ టూత్ మధ్యలో అక్యుములేట్ అయిపోతుంది. అక్యుములేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పిప్పర్ని ఒకసారి స్టార్ట్ అవుతుంది, అవి లోపలికి వెళ్ళిపోతుంది. ఆయుర్వేదిక్ అనేది రకరకాలు చేస్తారు కానీ అవన్నీ చేయకూడదు. మనం ఇప్పుడు నార్మల్గా హెల్దీగా ఉన్న హ్యూమన్ బీయింగ్కి ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉంటుంది. అది నార్మల్గానే మనం తినే ప్రాపర్ ఫుడ్ వల్ల ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి స్టికీ ఫుడ్ అలా తినబట్టి ఆటోమేటిక్గా టూత్ మీద అటాచ్ అయిపోయి డికే స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని
మనం ఐడెంటిఫై చేసుకుని పెయిన్ రాని బిగినింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే టూత్ సేవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. వాట్ ఐ మీన్ నేను ఏం చెప్దాం అనుకున్నాను, కొంతమంది ఊర్లలో చేస్తారు కదా లైక్ పిప్పి పళ్ళు, వాటిలో నుంచి పురుగులు వస్తున్నాయి అని అవన్నీ చెప్పి. తప్పమ్మా. పురుగులు ఉంటే కనుక, పురుగులు అంటే యాక్చువల్గా చాలా మంది జనాలకి తెలియదు, బ్యాక్టీరియా ఉంటుంది నార్మల్ గా, అది హెల్దీ బ్యాక్టీరియా మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏంటంటే లేనిపోని పురుగుల్ని తీసుకొచ్చి నోట్లో పెట్టి ఏదో ఉందని చెప్పి వీళ్ళకి చూపిస్తుంటారు, పాపం వీళ్ళు నమ్మేస్తుంటారు. కానీ అదేమీ కరెక్ట్ కాదు. పురుగులు అనేది చాలా వరకు చాలా రేర్ గా ఏదన్నా క్రానిక్ డిసీజెస్ ఉండి బాగా సివియర్ ప్రాబ్లం ఉండి బెడ్ రిడెన్ అయిపోయిన పేషెంట్స్ లో పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ అది రొటీన్ గా ఎవరికి రాదు. నోట్లో పురుగు అనేది ఉండదు. అసలు పురుగు అనేది మనకు కనిపించిన ఉండవు. బ్యాక్టీరియా అనేది కంటికి కనిపించినది ఉంటాయి, అవి మనకి యూస్ఫుల్లే, బ్యాడ్ అయ్యేది ఏమీ లేదు. అందుకని పురుగులు అనేవి నోట్లో ఎప్పుడు రావు అసలు. ఓకే, ఎస్. అండ్ అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఈ ఎనామిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఎనామిల్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది తక్కువ అవుతుంది, ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఇది జరగకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఎనామిల్ అంటే పన్ను మీద ఉన్న లేయరు, అది నార్మల్గా అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కానీ మనం తినే హ్యాబిట్స్, మనం చేసే బ్రషింగ్ టెక్నిక్స్, వీటి వల్ల మనం దాన్ని స్పాయిల్ చేసేసుకుంటున్నాం. చాలా వరకు ఏంటంటే చాలామంది తెలియక హార్డ్ బ్రష్ యూస్ చేస్తుంటారు. దానివల్ల ఎనామిల్ లేయర్ ఒక రోజులో పోదు, ఇయర్స్ టుగెదర్. సపోజ్ మనకి పర్మనెంట్ టూత్ వచ్చిందంటే కనుక 6 years నుంచి పర్మనెంట్ టూత్ రావడం స్టార్ట్ అవుతాయి. మనకి 6 years ఏజ్ నుంచి అవి 14 years ఏజ్ వరకు వస్తాయి. యాక్చువల్గా పేరెంట్స్ చిల్డ్రన్కి రిలేటెడ్గా చాలా కేర్ తీసుకుంటే, అందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్, ప్రాపర్ డైట్ హ్యాబిట్స్ మనం చిన్నప్పుడు నేర్పిస్తే తర్వాత టూత్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ అప్పుడు నేర్పించలేదు, అట్లీస్ట్ 14 years నుంచి మనం తెలుసుకుని దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే టూత్ మంచిగానే ఉంటుంది. అంటే చెప్పాను కదా, ఎనామిల్ అనేది చాలా గట్టి లేయరు. దాన్ని మనం తినే హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, రకరకాల హ్యాబిట్స్ వల్ల, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తిని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ఒకసారి స్పాయిల్ చేసుకుంటే మళ్ళీ ఎనామిల్ ఫామ్ అవడం అనేది ఉండదు, అసలు రావడం అనేది ఉండదు. అందుకని దాన్ని స్పాయిల్ చేసుకోకుండా ఉండడమే బెటర్. కానీ అంటే మనం తినే ఫుడ్, బ్రషింగ్ హ్యాబిట్స్, మన స్ట్రెస్, ఇవన్నీ కంబైన్ టుగెదర్ వస్తాయి. ఒక ఇష్యూతో ప్రాబ్లం అవ్వదు. ఓకే. అండ్ వెరీ కామన్లీ వినిపించేది ఏంటంటే ఈ టూత్ ఎప్పుడైతే క్లీనింగ్ పదే చేస్తామో ఆ టైంలో కూడా ఎనామిల్ పోయే అవకాశం ఉందంటారు, నిజమేనా మేడం? ఎక్కువ బ్రషింగ్ చేస్తే అలా ఆటోమేటిక్గా ఎనామిల్ పోయి డెంటిన్ కనిపిస్తుంది. డెంటిన్ లైటిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటారు, ఇది నా టూత్ కలర్ ఎల్లో కలర్ మారిపోతుంది అంటారు. ఎల్లో కలర్ మారు, అందరికీ ఎనామిల్ వైట్ గానే ఉంటుంది. ఎనామిల్ లేయర్ని రుద్ది తర్వాత డెంటిన్ ఎక్స్పోజ్ చేసేసుకుంటారు. డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకని అంత మరీ రఫ్ గా రుద్దకూడదు. ఎప్పుడు సాఫ్ట్ బ్రిజల్స్ సాఫ్ట్ గానే జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్రష్ చేస్తే చాలు. ఆల్ రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడుతున్నాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మేడం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇది మేడం దంతాలు చిగురు ఉంటాయి కదా, చిగురు అదంతా పోయి వైట్ గా వస్తుంది మేడం. అదేదో చిగురు మీద వస్తుంది అంటే, ఇప్పుడు చిగురు అనేది పంటికి కవర్ చేసి ఉంటుంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టూత్ ని కవర్ చేసి ఉంటుంది. కింద ఉన్నది రూట్ పార్ట్. చిగురు దగ్గర ఇప్పుడు తినే ఫుడ్ మెటీరియల్ ప్రాపర్ బ్రషింగ్ చేయకపోబట్టి టార్టారో ఆర్ క్యాల్కులస్ అంటారు, అలా ఫామ్ అయిపోతుంది. ఒక్కసారి అది ఫామ్ అయిన తర్వాత మెటీరియల్ ఆల్బా అంటారు. ఇవన్నీ ఏంటంటే మనం బ్రషింగ్ ప్రాపర్గా చేస్తే పోతుంది. అదర్వైజ్ మనం సపోజ్ ఫైబర్ ఫుడ్ కనుక, అంటే జామకాయ, క్యారెట్ లాంటివి కనుక మనం బైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివి వాటి వల్ల అంటే మనం తినే ఫుడ్ బట్టి కూడా కొంత క్లీనింగ్ అవుతుంది. అప్పటికి సపోజ్ ప్రాపర్గా చేయకుండాను రిపీటెడ్గా అలానే వదిలేస్తే కనుక ఈ క్యాల్కులస్ టార్టర్ అనేది చిగురుకిని పంటికి మధ్యలో ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయ్యి గ్రాడ్యువల్గా కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్ అయ్యేటప్పటికి గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయి చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని మేబీ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ప్రాబ్లము అంత సివియర్గా అయ్యేంత వరకు ఉన్నప్పుడు అలాంటి స్టేజ్లో బ్రషింగ్ చేసినా పోదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక దాన్ని ఎలాగా ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలని చెప్తారు. అలానే టార్టార్ రిమూవ్ చేసేసి గమ్స్ మళ్ళీ వచ్చి టూత్కి అటాచ్ అయితే కనుక ఫామ్గా అయిపోతాయి. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే కనుక గమ్స్ ఇంకా రిసీడ్ అయిపోయి గమ్స్ ఇంకా గ్యాప్ వచ్చేసి పన్ను ఊడిపోవడానికి అవకాశం ఉంది. చూడడానికి పన్ను గట్టిగానే ఉంటుంది, కానీ చిగురు స్పాయిల్ అయిపోయిన తర్వాత పన్ను ఊడిపోవడానికి అవకాశం ఉంది. అందుకని బిగినింగ్ స్టేజ్లోనే టార్టార్ ఫామ్ అయినప్పుడు దాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకుంటే, ఆ ప్రాపర్గా క్లీనింగ్ చేయించుకుంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్ ఫాలో అయితే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ శంకర్ గారు. ఇంకొక కాలర్ ఉన్నారు మేడం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. మాట్లాడండి. చెప్పండి మేడం. నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి. నాకు ఇంప్లాంట్ పెట్టించుకోవాలనుకుంటున్నాను మేడం. నేను లెఫ్ట్ సైడ్ దవడ పైపల్లి అయితే ఇంప్లాంట్ పెట్టించుకుంటే అది
కరెక్ట్ గా ఉంటుందా, లేకపోతే తర్వాత ఏంటంటే నేను టీవీలో చూసినట్టుగా ఇట్లా చూపు దెబ్బతిన్నట్టుగా అట్లా ఏమైనా వస్తుందా? మా దగ్గర ఒక ఆమె తెప్పించుకుంటే అక్కడ మాటలు సరిగ్గా రావడం లేదు తెప్పించుకున్నప్పటి నుంచి, ఇంప్లాంట్ పనులు తెప్పించుకున్నప్పటి నుంచి. మళ్ళీ తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పెడతారా? ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పైన? సరే, మీ వయసు ఎంతమ్మా? 45 సంవత్సరాలు. మీకు షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయమ్మా? ఏమి లేవు మేడం. ముందు పోయిన పన్ను ముందు పన్నా వెనక పన్నా? ముందు పన్ను మేడం, లెఫ్ట్ సైడ్ దవడ పన్ను. దవడ పన్ను అంటే వెనక పన్ను? పై పన్ను. సరే అమ్మ, అలా పెట్టాలి అన్నప్పుడు, ఇంప్లాంట్ పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ ఇంప్లాంట్ పెట్టడానికి స్పేస్ సరిగ్గా ఉందా లేదా, అంటే పన్ను పెట్టే స్పేస్ ఉందా లేదా చూస్తారు. ఆ తర్వాత దానికి సరిపడగా ఎముక ఉందా లేదా అని చూస్తారు, సపోర్టింగ్ ఎముక. ఇవి రెండు ఉంటే కనుక పెట్టించే పాసిబిలిటీ ఉందా లేదని వెరిఫై చేస్తారు. వీళ్ళుగా లేడీస్కి బోన్ కండిషను ఏజ్ పెరిగే కొద్దీ అంత స్ట్రాంగ్గా ఉండకపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవిడ అంటే మరి ఇప్పుడు మీ కండిషన్లో ఎలా ఉందనేది, బోన్ కండిషన్ అనేది ఆ డాక్టర్ గారు చూసిన తర్వాత దాన్ని బట్టి ఇంప్లాంట్ పెడతారు. పెట్టిన దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంటే పెట్టడం అనేంత వరకు కాకుండా దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కనుక అది నమ్మడానికి ఉపయోగపడుతుంది. ఇంప్లాంట్ అనేది రీసెంట్గా బెస్ట్ టెక్నికే, కానీ చాలా వరకు టూత్ పోకుండా చూసుకోవడం మంచిది. ఒకసారి పోయిన తర్వాత ఇంప్లాంట్ పెట్టించుకోవచ్చు, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంతవరకు అంత మ్యాక్సిమం ఫెసిలిటీస్ లేవమ్మా. మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారని కాబట్టి ఆ డాక్టర్ సలహా తీసుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా ఈ డెంటిన్ అంటే ఏంటి మేడం, ఎక్కడ ఉంటుంది అసలు ఇది? పంటి ఫస్ట్ లేయరు ఎనామిల్ అమ్మ, నెక్స్ట్ తర్వాత లేయరు డెంటిన్. ఇప్పుడు ఎనామిల్ పోయిన తర్వాత నెక్స్ట్ లేయరు డెంటిన్ అన్నాం కదా. మొత్తం పన్ను మ్యాక్సిమం పన్ను అంతా ఉండేది డెంటిన్. మ్యాక్సిమం పన్ను స్ట్రక్చర్ అంతా ఫామ్ అయింది డెంటిన్తోనే. ఈ డెంటిన్ మీదే ఎనామిల్ పొర ఉంటుంది. అందుకని డెంటిన్ లేయర్ అనేది యూజువల్గా మనకు కనిపించదు, మామూలుగా బయట కనిపించదు. అందుకని డెంటిన్ అనేది ఎనామిల్ పోయిన తర్వాతే కనిపిస్తుంది. ఇంకా ఎనామిల్ పోయేంత మనం రుద్దేస్తే కనుక బ్రషింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా డెంటిన్ కనిపిస్తుంది. కానీ డెంటిన్ అనేది మ్యాక్సిమం టూ స్ట్రక్చర్ అంతా డెంటిన్తోనే ఉంటుంది. ఓకే, సో డెంటిన్ మీదే టూత్ డిపెండ్ అయి ఉంటుంది? లేదు, డెంటిన్ మొత్తం టూ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దాని మీద ఎనామిల్ అనేది ఒక పొరలాగా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ అదేవిధంగా ఈ శరీరంలో కాల్షియం అనేది తగ్గిపోతే అప్పుడు కూడా ఇదంత సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు, లైక్ నిజమేనా ఇది? లేదమ్మా, కాల్షియం అనేది బోన్ ఫామ్ అవడానికి ఉంటుంది. ఫస్ట్ మన బోన్ ఫామ్ అవడం, బోన్ స్ట్రెంగ్త్. కాల్షియంకి టూత్కి సంబంధం ఉంది, కానీ ఒకసారి ఒక టూత్ ఫామ్ అయిపోయిన తర్వాత దానికి కాల్షియం సంబంధం. ఒకసారి ఫామ్ అయిందంటే మన లైఫ్లో ఇంకెప్పటికి లైఫ్ లాంగ్ అదే టూత్ అదే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని కాల్షియం తగ్గడం పెరగడం వల్ల బోన్స్లో చేంజెస్ వస్తాయి, కానీ టూత్లో మాత్రం ఏ టైప్ ఆఫ్ చేంజెస్ రావు. ఓకే, ఇంతకుముందు లక్ష్మి గారు మాట్లాడినట్టు ఈ డెంటల్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి మేడం, ఎవరికి చేస్తారు ఎక్కువగా ఇవి? ఇంప్లాంట్ అంటే ఇప్పుడు ఒకసారి యూజువల్గా ఫ్రంట్ టూత్ బ్యాక్ టూత్ ఏదైనా కూడా ఒక పన్ను పోయిన తర్వాత ఫ్రంట్ టూత్ అనేప్పుడు ఈస్థెటిక్స్ చూడడానికి బాగుండాలనుకుంటాము, బ్యాక్ టూత్ అంటే నమ్మడానికి, ఫ్రంట్ టూత్ కూడా నమ్మడానికి. ఈ రెండు ఏదైనా పోయినప్పుడు ఆటోమేటిక్గా రీప్లేస్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్ అంటే బోన్ లోపల ఆర్టిఫిషియల్ మెటీరియల్ పెట్టి దాన్ని సపోర్ట్ తీసుకుని టూత్ని పెడతారు. అంటే అది అంత ఈజీ టెక్నిక్ కాదు. అంటే సపోజ్ మెయిన్ ఇంప్లాంట్ మనకి రిసీవ్ చేసుకోవాలి, బాడీ యాక్సెప్ట్ చేయాలి, చేసిన తర్వాత అది స్టెబిలైజ్ అవ్వాలి, అయిన తర్వాత దాని మీద టూత్ని పెడతారు. అందుకని ఇది కొంచెము కాంప్లికేటెడ్ ప్రొసీజరే, అట్ ద సేమ్ టైమ్ యూస్ఫుల్ టు ద పేషెంట్ ఆల్సో. ఓకే, అండ్ ఇందులో ఏమన్నా రకాలు ఉన్నాయా? ఈ ఇంప్లాంటేషన్లో ఏమన్నా రకాలు ఉన్నాయా? అంటే ఇంప్లాంట్ అంటేనే ఒక ఆర్టిఫిషియల్ మెటీరియల్ బాడీలో పెట్టడం అంతే. ఆ టూత్ని బట్టి, ఏరియాని బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఏరియాని బట్టి, ఆ పెట్టే బోన్ని బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఎస్టిటీ వల్ల కూడా ఈ పంటి పై పొర అనేది డ్యామేజ్ అవుతుంది అంటారు కదా. సో దీని వల్ల అంటే రిఫ్లాక్స్ అనేది జరగడం వల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయా? అంటే ఎందుకు అవుతాయి ఇలా? అంటే రొటీన్ గా అయితే డ్యామేజ్ అవ్వదు. రిఫ్లెక్స్ అనేది ఇప్పుడు ఏంటంటే, ఎసిడిటీ అనేది ఇప్పుడు ఏంటంటే చాలా వరకును కావాలని వామిటింగ్ చేస్తారు. బులిమియా అనే కొన్ని డిసీజెస్ ఉన్నాయి, ఎక్కువ మంది బ్యూటీ కాన్షియస్ లో ఉండి అలాంటి వాళ్ళు రిపీటెడ్ గా వామిటింగ్ చేసుకున్నప్పుడు ఆ వామిటింగ్ కంటెంట్ అంటే యాసిడ్ కంటెంట్ కదా, యాసిడ్ కంటెంట్ టూత్ మీద వచ్చినప్పుడు, టూత్ మీద పడినప్పుడు ఎనామిల్ సర్ఫేస్ పోతుంటుంది. ఇది వన్ టైం అవ్వదు, చాలా సార్లు రిపీటెడ్గా అయితే కనుక ఈ ఏమంటారు ఈ సెన్సిటివిటీ అనేది రావడం అవుతుంది. కానీ రొటీన్గా మాత్రం ఎవరికి యాసిడ్ వల్ల, అంటే యాసిడ్ అనేది మామూలుగా మన ఓరల్ క్యావిటీలో అంత ఉండదు, అంటే మనం తిని పులుపు అవ్వచ్చు, వేరే కంటెంట్స్ అవ్వచ్చు, అంత యాసిడ్ కంటెంట్ ఉండవు. చాలా వరకు గ్యాస్ట్రిక్ జ్యూసెసే రిఫ్లెక్స్ అయ్యి ఆ రిఫ్లెక్స్ వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది, కానీ అంత కామన్ కాదు. ఓకే,
ఎస్, మనం దంత వ్యాధులు చికిత్సలు మరియు నివారణ అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అనమాట. అండ్ అలాగే స్టెయిన్ టీత్ అంటుంటారు కదా మేడం, అంటే గార పళ్ళు పాచి పళ్ళు అని అంటుంటారు. ఇవి వచ్చి అంటే ఎందుకు ఎక్కువగా చాలా మందికి వస్తూ ఉంటాయి, కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి, బ్రష్ బాగా చేయకపోవడం వల్ల, లేకపోతే కొంతమందిలో ఎంత బాగా బ్రష్ చేసినా ఇవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు, వీటి చికిత్స ఏంటి? టీత్ స్టెయినింగ్ అనేది రొటీన్గా మనకి అందరికీ మంచి వైట్ టీత్ ఇచ్చారు God. ఆ టీత్ కలర్ అలా మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వాళ్ళు తినే హ్యాబిట్స్, ఫుడ్ మెటీరియల్ అవ్వచ్చు, ఆర్ హ్యాబిట్స్ అవ్వచ్చు, గుట్కాలు పాను ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. ఆ తినడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి టూత్ ఎనామిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది, స్టెయినింగ్ వచ్చేస్తుంది. అలానే చిన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల కూడా స్టెయినింగ్ అవ్వచ్చు, టీత్ స్టెయినింగ్. అది ఇన్ జనరల్ వచ్చేస్తుంది. కానీ మ్యాక్సిమం వచ్చేది మాత్రం ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, అంటే గుట్కాలు జర్దాపాన్లు ఇలాంటివన్నీ తిని దానివల్ల ఒకసారి స్టెయినింగ్ వచ్చిన తర్వాత అది ఒక రోజులో రాదు, ఇయర్స్ టుగెదర్ తిన్న తర్వాత ఒకసారి టూత్ అబ్జార్బ్ చేసుకుంది, ఆ కలర్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఆ కలర్ పోదు. అందుకని ఫస్ట్ తినకుండా ఉండడమే బెటరు. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేయించుకోవడం ఇవన్నీ చేసినందువల్ల ఇంకా లేనిపోని టూత్ని ఇంకా స్పాయిల్ చేసినట్టు అవుతుంది. అందుకని ఫస్ట్ తినకుండా ఉండడం మంచిది. వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే. అండ్ అలాగే ఈ కొంతమందిలో పళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి, ఏదైనా గట్టి పదార్థం ఏదైనా కొరకగానే వెంటనే విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? లైక్ దీనికి ఏంటి చికిత్స, ఇలా ఏ కైండ్ ఆఫ్ చికిత్సలు ఉంటాయి దీనికి? కొరికితే పన్ను విరిగిపోవడం అనేంత ఈజీ కాదు. పన్ను చాలా గట్టిది. మీరు చూడండి, ఎంత గట్టి వస్తువులైనా నమలేస్తుంటాం మనం. అంత గట్టి పన్నుని మనము దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. విరగడం అనేది ఏంటంటే డికే ఒకసారి వచ్చింది, డికే వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ టూత్ మీరు గట్టి కొరికేస్తే కనుక, చాలా మంది బాటిల్స్ ఓపెన్ చేస్తుంటారు, బీర్ బాటిల్స్ అలాంటివి ఓపెన్ చేస్తుంటారు, దానివల్ల కూడా పన్ను విరిగిపోతుంది. కొంతమంది పళ్ళతో గట్టి లాగుతూ ఉంటారు, దాని ఏదో సంథింగ్ టెక్నిక్ లాగా. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే లేనిపోయింది పన్నుని డిస్టర్బ్ చేసుకున్నట్టే. అలానే గమ్స్ కూడా మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే గమ్స్ స్పాయిల్ అయిపోతాయి, స్వెల్లింగ్ రావడము, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, ఇవన్నీ. అలాంటప్పుడు కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేసేసి గమ్స్ స్పాయిల్ అయిపోయి లోపల ఉన్న పెరిడాంటల్ లిగమెంట్ కూడా స్పాయిల్ అయిపోయేంత వరకు చూస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది పన్ను మాత్రం? ఎంతవరకు మనం చేసే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎంతవరకు బేర్ చేస్తుంది? అంటే మనం చేసే బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే మన టూత్ స్పాయిల్ అవుతుంది, కానీ రొటీన్గా అయితే టూత్ స్పాయిల్ అయ్యేంత ఈజీ కాదు. నేను చెప్పాను కదా, బోన్ కన్నా స్ట్రాంగెస్ట్ టూత్. అందుకని టూత్ని మన హ్యాబిట్స్ వల్లే స్పాయిల్ చేసుకుంటున్నాం. అందుకని ఈజీగా పన్ను ఊడి రాదు. వచ్చింది అంటే కనుక కొన్ని ఇయర్స్ టుగెదర్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్లే వస్తుంది. ఓకే. అండ్ కొన్ని సందర్భాల్లో ఈ విజ్డమ్ టీత్ అనేది కూడా పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుందంట, కరెక్టేనా మేడం? అవునా? ఓకే. ఎందుకు అలా జరుగుతుంది మేడం? అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే చాలా వరకు విజ్డమ్ టూత్ వచ్చేస్తుంది. చాలా వరకు మనకి 4 వైపులా 4 విజ్డమ్ టూత్లు ఉంటాయి. పైన ఉన్న పళ్ళు వస్తాయి, కింద వస్తాయి. కానీ అప్పటికి మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ జా అయిపోతుంది. సమ్ టైమ్స్ స్పేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ వచ్చిన తర్వాత అది ప్రాపర్ పొజిషన్లోకి రావచ్చు, రాకపోవచ్చు. అలా రాకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి ఆ పక్కన ఉన్న పర్మనెంట్ టూత్కి మధ్యలో ఫుడ్ మెటీరియల్ ఉండిపోయి ఇనిషియల్గా టీత్ డికే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది ప్రాపర్ పొజిషన్లో లేదు అన్నప్పుడు, ఫుడ్ మెటీరియల్ డికే అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ అది మంచి టూత్ని కూడా స్పాయిల్ చేస్తుంది. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి చూపించుకుంటే కనుక అది రిమూవ్ చేయాలా ఉంచాలనే చెప్తారు. చాలా వరకు చాలా మందికి విజ్డమ్ టూత్ యూజ్ ఉండదు, అంటే చాలా వరకు ఒకళ్ళు నార్మల్ అలైన్మెంట్లోకి వచ్చేసి నమలడానికి ఉపయోగపడితే ఉంచుతారు. లేదు అది ఇంప్రాపర్ పొజిషన్లో ఉంది, రాంగ్ పొజిషన్లో ఉంది అనేసి అన్నప్పుడు ఆ పొజిషన్ వల్ల దాని పక్క టూత్ ఏమైనా స్పాయిల్ అవుతుందా, లేదా దానివల్ల ఇంకేమైనా కాంప్లికేషన్ వస్తున్నాయని చూసుకుని ఒకళ్ళు అలాంటి అబ్నార్మల్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ చేసేయడం అనేది ఇండికేట్ చేస్తారు. అలా చేసినప్పుడు చేయించుకోవాలి, అంతేగాని ఇది చేయాలా వద్దని. కానీ చాలా వరకు ఏంటంటే వచ్చేటప్పుడు చాలా వరకు విజ్డమ్ టూత్ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే పెరికోర్నైటిస్ అంటారు, అంటే పక్కన ఉన్న చిగురు దాన్ని తొలుచుకుని రావాలి. అలా వచ్చినప్పుడు ఆ చిగురు వాపు వస్తుంది. వచ్చింది కదా అని చెప్పిన ప్రతిసారి వచ్చిన విజ్డమ్ టూత్ అలా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చిన తర్వాత కొన్ని రోజులకు నార్మల్గా వచ్చేసింది, రావచ్చు రాకపోవచ్చు. అది రిపీటెడ్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కనుక వచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. రాకుండా ఉండి దాని చిగురు ఉబ్బిపోతే కనుక, ఆ చిగురు నుంచి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అప్పుడు రిమూవ్ చేయాల్సిన ఇండికేషన్ ఉంటుంది. అలాంటప్పుడు చేస్తారు. ఆ పొజిషన్ సపోజ్ సమ్టైమ్స్ స్ట్రైట్గా రావచ్చు, హారిజాంటల్గా రావచ్చు. ఆ పొజిషన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తారు ఉంచాలా తీయాలా అనేది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చిగుళ్ళు చాలా మందికి బలహీనంగా ఉంటాయి, అంటే సెన్సిటివ్గా ఉండడం, కొంచెం బ్రష్ చేయడంలో అటు ఇటుగా తేడా వచ్చిందంటే వెంటనే వాళ్ళకి రక్తస్రావం రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ఏంటి ట్రీట్మెంట్ అనేది? ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే చిగుళ్ళు, పన్ను అటాచ్ అయ్యి చిగురు ఉంటుంది. చిగురు చక్కగా మంచిగా అటాచ్ అయి ఉంటుంది, కానీ
మెటీరియల్ అనేది మనం తినే ఫుడ్ ప్రాపర్గా క్లీన్ చేసుకోబట్టి చిగురికి పంటికి మధ్యలో గ్యాప్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్ స్టార్ట్ అయిన తర్వాత అది కొన్ని రోజులు అక్యుములేట్ అయ్యేటప్పటికి గమ్స్ స్వెల్లింగ్ వస్తుంది. గమ్స్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు పెయిన్ ఉండదు, ఆటోమేటిక్గా నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత ఇంకా స్వెల్లింగ్ పెరిగిపోయేటప్పటికి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు బ్లీడింగ్ స్టార్ట్ అయిందని చూస్తారు. అది కూడా ట్రీటబులే. అంటే ఆ స్టేజ్లో కూడా ఆ గమ్స్కు ఉన్న టాటార్ని రిమూవ్ చేసేస్తే కనుక స్కేలింగ్ అంటారు. స్కేలింగ్ అండ్ ప్రొఫ్లాక్సిస్ అంటారు. స్కేలింగ్ చేసి ప్రొఫ్లాక్స్ చేసి పాలిషింగ్ చేస్తే కనుక మంచిగా అయిపోతుంది. కానీ అది రిపేర్ అయ్యి రీఅటాచ్ అవడానికి మినిమం 2 weeks పడుతుంది. ఆ స్టేజ్లో కనుక మంచిగా మెయింటైన్ చేసుకుంటే డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇలా మంచిగా బ్రషింగ్ చేసుకోండి, సాఫ్ట్ బ్రష్ వాడండి, డైలీ 2 times చేయండి, స్టిక్కీ ఫుడ్ తినకండి. ఒకవేళ తిన్నా బిఫోర్ మీల్స్ తింటే కనుక ఆటోమేటిక్గా మీల్స్ తిన్నప్పుడు స్టిక్కీ ఫుడ్ పోతుంది. అందుకని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అవి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కనుక ప్రాబ్లం ఉండదు. ఓకే. అండ్ అదేవిధంగా హైపర్డాన్షియా అంటే ఏంటి మేడం? ఇది జన్యుపరంగా వస్తుందా? అంటే అంత కామన్ కాదమ్మా, ఇది నార్మల్ కాదు, అంత కామన్ కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మిల్క్ టూత్ ఉన్నాయి, హైపోడాన్షియా అంటే అంటే ఇప్పుడు నార్మల్గా మిల్క్ టూత్ ఉన్నాయి. మిల్క్ టూత్ ఏమవుతుందంటే అవి పోయి పర్మనెంట్ టూత్ వస్తాయి. మిల్క్ టూత్ ప్రాపర్ ఉంటే కనుక అవి చాలా వరకు ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి కూడా స్పాయిల్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు పేరెంట్స్ పట్టించుకొని అలా డికే అవ్వకుండా పేరెంట్స్ గైడెన్స్ ఇవ్వాలి. అంటే పేరెంట్స్ చిల్డ్రన్కి బ్రషింగ్ చేయడం అవ్వచ్చు, పేరెంట్స్ చేయాలి కొంత ఏజ్ వరకు. ఆ తర్వాత చైల్డ్కి అలవాటు చేయాలి ఇలా బ్రషింగ్ టెక్నిక్ అని. ఇవి ప్రాపర్గా చేయకపోతే కనుక టూత్ ప్రాపర్గా గైడెన్స్ ఉండదు. అందుకని ప్రాపర్ పొజిషన్లోకి రాక చిన్నప్పుడే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హైపోడాన్షియా అనేది అంత కామన్ కాదు, అంత నార్మల్ కాదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సందుపళ్ళు అనేవి అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య. సో ఈ సందుపళ్ళు అసలు ఎందుకు వస్తాయి? దీన్ని నివారించడానికి క్లిప్తో పాటు ఇంకేమైనా సొల్యూషన్ ఉందా? పళ్ళ మధ్యలో గ్యాప్ రావడం అనేది ఏంటంటే ఇప్పుడు అదే చెప్పాను, ప్రైమరీ టూత్ ఉన్నాయి. ప్రైమరీ టూత్ని ప్రాపర్గా మెయింటైన్ చేసే కనుక పర్మనెంట్ టూత్ డైరెక్షన్ చేసి మంచిగా వస్తాయి. ఎప్పుడైతే ప్రైమరీ టూత్ని ప్రాపర్గా మెయింటైన్ చేయరో పర్మనెంట్ టూత్ కూడా ప్రాపర్ డైరెక్షన్లోకి రానప్పుడు ఆటోమేటిక్గా ఇనీషియల్గా గ్యాప్ అనేది ఉంటుంది. అలానే కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేసి సపోజ్ పర్మనెంట్ టూత్ ఉన్నాయి, ఆ పర్మనెంట్ టూత్ని కూడా రిమూవ్ చేసుకుంటారు. రిమూవ్ చేసుకుని రీప్లేస్మెంట్ చేయించుకోరు. అలా రీప్లేస్మెంట్ చేయించుకోకపోయేటప్పటికి ఏముందంటే పళ్ళు అనేవి గ్రాడ్యువల్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అంటే పొజిషన్ నెమ్మదిగా చేంజ్ అవుతుంది. అది ఇలా అని చెప్పి మనం అబ్జర్వ్ చేయలేము. ఆ చేంజ్ అయినప్పుడు షిఫ్ట్ అవడం వల్ల పంటికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చినప్పటికల్లా ఈ పోయిన పన్నుని రీప్లేస్ చేయకపోయేటప్పటికి ఆ రీప్లేస్ చేయని టూత్ సైజు కూడా తగ్గిపోతుంది. అంటే రీప్లేస్ అందుకని ఆ గ్యాప్ రాకుండా చూసుకోవడం అంటే ఎప్పుడు కూడా ఒక పన్ను రిమూవ్ చేయవలసి వచ్చింది, ఆ చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా రీప్లేస్ చేయాలి. ఎక్సెప్ట్ విజ్డమ్ టూత్, రిమైనింగ్ అన్ని టూత్ కూడా మనకు నమ్మడానికి ఉపయోగపడతాయి. అందుకని ఒక టూత్ రిమూవ్ చేసిన తర్వాత ఆ రిమూవ్ చేసిన టూత్ని రీప్లేస్ అయిపోయేటప్పటికి ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అంతేగాని గ్యాప్ వచ్చి దాని కరెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలని డాక్టర్ సజెషన్ ఇస్తుంటారు. ఎస్, దంత వ్యాధులు చికిత్సలు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ అదేవిధంగా ఈ కొంతమందిలో చిగులు చాలా చిన్నగా ఉండి పళ్ళు కొంచెం పెద్దగా ఉండుంటాయి కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? లైక్ వీటికి పరిష్కారం ఏంటి మేడం? చిగుళ్ళ ప్రాబ్లం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దాన్ని పట్టించుకోపోయేటప్పుడు చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. పన్ను మామూలే ఒకటే సైజు, ఒకసారి గాడ్ మనకు ఒకటి ఇచ్చిన తర్వాత ఒక సైజే ఉంటుంది, ఆ సైజు చేంజ్ అవ్వదు. ఎప్పుడైతే చిగురు కిందకు పోతుందో అప్పుడు పన్ను పెద్దగా కనిపిస్తుంది. ఆ పన్ను పెద్దగా కనిపించిందని దాని మీనింగ్ చిగురు పోయిందనమాట. ఆ చిగురు పోవడం అనేది మనం చేయడం వల్ల ప్రాబ్లం డిసీజ్ వల్ల అనేది ఐడెంటిఫై చేయాలి. అలా చేసిన తర్వాత సపోజ్ సమ్టైమ్స్ రిపేరబుల్ ఉంటుంది. అంటే సపోజ్ నేను చెప్పాను కదా, స్కేలింగ్ రూట్ ప్లానింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు నార్మల్ అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అలా అది ఇనీషియల్ స్టేజ్లో. అలా కాకుండా లోపల వరకు ప్రొడాన్షియల్ లిగమెంట్ వరకు లోపల వరకు స్పాయిల్ అయిపోతే కనుక దాన్ని కూడా డాక్టర్ గారు కొన్ని మైనర్ సర్జరీస్ లాంటివి పెరిడాంటల్ స్పెషలిస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు మళ్ళీ టూత్ వచ్చి గమ్ వచ్చి టూత్కి అటాచ్ అవుతుంది. అలా అయితే కనుక దాన్ని రిపేరబుల్ అయ్యి మంచిగా అవుతుంది. ఆ స్టేజ్లో మనం పట్టించుకుని దాన్ని రిపేర్ చేయించుకుని మంచిగా ఉంటే కనుక మళ్ళీ టూత్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే టూత్ నెమ్మదిగా లూజ్ అయిపోయి ఊడిపోతుంది. అందుకని చిగురు ఊడిపోవడం అనేది ఉండదు, తగ్గిపోవడం అనేది ఉండదు, నార్మల్గానే ఉంటుంది సైజు. కానీ ఈ డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత లోపల వరకు వెళ్ళిపోతే కనుక చిగురు కిందకి వెళ్ళిపోయి పన్ను ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో ఈ పళ్ళు కొరికే అలవాటు ఎక్కువగా ఉంటుంది. చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, చాలా ఎక్కువగా నిద్దట్లో కొరుకుతూ ఉంటారు పళ్ళు. సో ఇది ఏంటి అసలు? అంటే దీనికి ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? లైక్ దీనికి డెంటల్ సైన్స్లో ఏమైనా పరిష్కారం ఉందా, లేదా సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం అంటారా? ఇది యాక్చువల్గా స్ట్రెస్ ప్రతి మనిషికి ఉండేది. ఆ స్ట్రెస్ వల్ల కొంత ఉంటుంది, కొంత ఉండొచ్చు. పన్ను కొరకడం అనేది అంత కామన్ కాదు. ఒకళ్ళు కొరుకుతారు అనుకోండి, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అంటే అక్లూజల్ స్ప్రింగ్స్ అని ఇస్తారు. అంటే పన్ను తగిలి స్పాయిల్ అయిపోకుండా చేస్తారు, అంటే పన్ను పాడైపోకుండా చూస్తుంటారు. అలానే
అసలు ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని డెంటిస్టే సాల్వ్ చేయొచ్చు మ్యాక్సిమం. సైకలాజికల్ ప్రాబ్లం అంటూ మ్యాక్సిమం ఉండదు. ఎస్, సో మనం ఇదే టాపిక్ మాట్లాడుకున్నాం కదండి, దంత వ్యాధులు చికిత్స మరియు నివారణ కోసం మాట్లాడుకున్నాం. సో దీనిపైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం మనం. ఎస్, అంటే లైక్ ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత ఈ చిగుళ్ళు ఉంటాయి కదా, వీటికి మసాజ్ చేయడం వల్ల మనం ఈ రక్త ప్రసరణ అనేది పెరుగుతుందని అంటారు చాలా మంది. ఎంతవరకు నిజం మేడం ఇది? హెల్దీగా ఉంచడం. అంటే బ్రషింగ్ చేసిన తర్వాత మసాజ్ చేయడం అనేది అన్ని గమ్స్ ఒకసారి మసాజ్ చేయడం అనేది హెల్దీనే, మంచిదే. అంటే ఎనీ టైప్ ఆఫ్ మసాజ్ లాగా చేసినప్పుడు స్టిమ్యులేట్ అయ్యి హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు, మంచిది. ఓకే. అండ్ ఎత్తుపళ్ళు ఉంటాయి కదా కొంతమందికి, ఎత్తుపళ్ళు ఈ సందుపళ్ళు కానీ వీటికి తీగ వేస్తుంటారు కదా, ఇది ఎంతవరకు సెక్యూర్ అంటారు? లైక్ అదే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే డిఫరెంట్ స్పెషాలిటీస్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అని చెప్పాను కదమ్మా. దాంట్లో ఎత్తుపళ్ళు ఉన్న దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది 14 years అయ్యేటప్పటికి పర్మనెంట్ టూత్ అన్ని వచ్చేస్తాయి. బై ద టైం సపోజ్ ఎత్తుపళ్ళు ఉన్నాయా లేదా అనేది పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం ఐడెంటిఫై చేసిన డాక్టర్ గారు తీసుకెళ్తే కనుక అది ట్రీట్మెంట్ చేయడం అవసరమా లేదనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. ఒకళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అంటే కనుక మ్యాక్సిమం 18 years అది కరెక్ట్ ఏజ్. ఆ ఏజ్లో వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయడానికి చెప్తారు. చాలా వరకు ఏంటంటే ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత మేబీ 20-22 years ఆ ఏజ్లో ఐడెంటిఫై చేసుకుంటారు. కానీ బై ద టైం జా గ్రోత్ అయిపోయినప్పుడు యంగ్ ఏజ్లో ట్రీట్మెంట్ చేయడానికి కొంచెము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకని అప్పుడు టైం కన్జ్యూమింగ్ ఎక్కువ డ్యూరేషన్ పడుతుంది. చాలా వరకు ఏమనుకుంటారంటే 1 monthలో ట్రీట్మెంట్ చేయించుకుంటాము, లేదా ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ మానేస్తూ ఉంటారు. ఒకసారి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఆ డాక్టర్గా చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. చాలామంది అది చేయించుకున్న తర్వాత కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయరు. అంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం ఒకటి, ఆ తర్వాత దాన్ని రిటెన్షన్ అప్లయన్స్ అంటారు. అంటే ఆ ట్రీట్మెంట్ చేసిన దాన్ని అదే స్టేజ్లో మెయింటైన్ చేయాలంటే రిటెన్షన్ అప్లయన్స్ కూడా ఇస్తారు. అది కూడా వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే టూత్ ఆ పొజిషన్లో ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఉన్న దానికన్నా ఇంకా వర్స్ట్గా అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని డాక్టర్ గారి సజెషన్ కంప్లీట్గా పేరెంట్స్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ చేయించుకునే పేషెంట్ ఇద్దరు కూడా కరెక్ట్గా ఫాలో అయితేనే ఇది మంచిగా అవుతుంది. అండ్ ఇంకొక విషయం డాక్టర్ గారు, ఈ సందుపళ్ళు అంటే ఎత్తుపళ్ళుకి ఎంత మనం తీగలు వేసి ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ యథావిధిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. కరెక్టేనా ఇది? లేదమ్మా, ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రాపర్ పొజిషన్లోకి వచ్చిందని చెప్పి డాక్టర్ గారు డిసైడ్ చేసి రిటెన్షన్ అప్లయన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంప్రాపర్ గా ఉండడం అనేది ఉండదు. కానీ అది పేషెంట్ అంటే ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో వారు నెగ్లెక్ట్ చేసి రిటెన్షన్ అప్లయన్స్ యూస్ చేయకపోతేనే ప్రాబ్లం అవుతుంది. అందుకని ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. అంత డ్యూరేషను, అంత టైము, అండ్ సమ్ టైమ్స్ కొన్ని టూత్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. అలాంటి రిమూవ్ చేయడము అండ్ దాన్ని గ్యాప్ క్రియేట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ప్రాపర్గా చేయించుకుంటే ప్రాపర్గానే ఉంటుంది. ఇంకని రిలాప్స్ అవ్వడం అనేది ఉండదు. ఓకే. అండ్ అదేవిధంగా ఈ మార్కెట్లోకి మధ్య అంటే ఎత్తుపళ్ళు కోసం, సందుపళ్ళు కోసం ఇన్విజిబుల్ క్లిప్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు మేడం టూత్స్కి? అంటే ప్రతి ట్రీట్మెంట్ డాక్టర్ సూపర్విజన్ లో చేసుకోవాలి. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఆ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు ప్రతి విజిట్ వచ్చి వాళ్ళ దగ్గర చూపించుకోవాలి. అంటే సపోజ్ పేషెంట్కి చేయించుకునే స్టూడెంట్ ఆర్ పేషెంట్కి వాళ్ళకి తెలియదు ఇది నార్మలా ఇది అబ్నార్మల్ అనేది. అందుకని మినిమం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని ఫాలోఅప్ చేస్తేనే అది కరెక్ట్ అలైన్మెంట్లో అవుతుందా లేదనేది వాళ్ళు చూసి చెప్పగలరు. ఉన్న డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని వచ్చినాయి. ఎంత చేసినా డాక్టర్ విజిట్ అనేది కంపల్సరీ. అది లేకుండా ట్రీట్మెంట్ ఫాలోఅప్లో మంచిగా అవుతుందా, కరెక్ట్గా అవుతుందా లేదా అనేది డిసైడ్ చేసేది డాక్టరే. ఓకే. అండ్ నోటి క్యాన్సర్ అంటే ఏంటి? ఇది పళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే స్మోక్డ్ అండ్ స్మోక్లెస్ టొబాకో ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. ఈ కంటెంట్స్ అంటే చాలామంది స్మోకింగ్ చేస్తారు. అలానే డిఫరెంట్ హ్యాబిట్స్ అంటే పొగాకు నమలడం అవ్వచ్చు, తినడం అవ్వచ్చు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ తిన్న తర్వాత ఇనీషియల్గా చాలా వరకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం అవ్వచ్చు, అది లేకుంటే వాళ్ళకి జస్ట్ సరదాగా స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేసిన హ్యాబిట్ ఏమవుతుందంటే ఏమీ ఉండదు, కొంతమందికి ఏమీ అవ్వదు కదా అనుకుంటారు. కానీ ఇయర్స్ టుగెదర్ మ్యూకోజాని ఆ గమ్స్ని అదే పనిగా రిపీటెడ్గా ప్రాబ్లం చేసినప్పుడు ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అబ్నార్మల్ చేంజెస్ వస్తాయి. అలా అబ్నార్మల్ చేంజెస్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అది కూడా నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఏమీ ప్రాబ్లం ఉండదు, రకరకాల చేంజెస్. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ కొన్ని రోజులు అయిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుద్ది నోట్లో. బర్నింగ్ సెన్సేషన్ అంటే ఇప్పుడు సపోజ్ సమ్ టైమ్ కొంతమందికి ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం చాలాను 18-20 years పిల్లలు, ఇంకా 16-17 years పిల్లలు గుట్కాలు తినేస్తున్నారు. గుట్కాలు ఇవన్నీ ఆ తిన్న తర్వాత నోరు తెరుచుకోదు, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఈ ఒక్కసారి నోరు తెరుచుకోపోయిన తర్వాత ఇది క్యాన్సర్కి ప్రీ క్యాన్సరస్ కండిషన్.
అందుకని ఇది నెక్స్ట్ నెమ్మదిగా క్యాన్సర్కి వస్తుంది తప్పించి నార్మల్ అవడానికి పాసిబిలిటీ చాలా తక్కువ. చాలా వరకు ఏంటంటే ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తుంటారు, పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, చిల్డ్రన్ నెగ్లెక్ట్, ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ అసోసియేషన్తో సరదాగా తినేద్దామో ఏముంటుంది అనుకుంటారు, కానీ తిన్న తర్వాత ఊరుకోదు అది. ఒక రకంగా ఇనీషియల్గా ఈ ఫైబ్రోసిస్ లాంటి కండిషన్ స్టార్ట్ అవుద్ది, అయిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్. చాలా వరకు యంగ్ పీపుల్ తెలియక తినేస్తున్నారు, అంటే సరదాగా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, అది సరదాగా తినడం ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. అందుకని ఇది ఒక రకంగా నేను చాలా వరకు ఇది చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా కూడా బ్రేక్ చేయండి. అది నోరు మనకి తినడానికి గాడ్ ఇచ్చింది తినడం కోసమే, నమ్మడం కోసం, అంతేగాని ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అని చేసుకుని స్మోకింగ్ అయినా కూడా నోట్లో కనిపించకపోవచ్చు, లంగ్స్ స్పాయిల్ అయిపోతుంటాయి, నోట్లో కూడా ల్యూకోప్లేకియా అలాంటి డిఫరెంట్ అబ్నార్మల్ చేంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్కి ముందు చేంజెస్. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది రివర్స్ అవడం అనేది ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఈ ల్యూకోప్లేకియా కాదు, ఇవన్నీ కూడా హ్యాబిట్ బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చాలా వరకు బ్యాడ్ హ్యాబిట్స్ వద్దు, ఒకళ్ళు ఉన్నా కూడా దాన్ని మానేస్తే నార్మల్ అయ్యే పాసిబిలిటీస్ కొంతవరకే ఉంటుంది. అది అవ్వని స్టేజెస్లో ఇంకా ఎక్కువ రిపీటెడ్ అయితే కనుక నెక్స్ట్ క్యాన్సర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అందుకని క్యాన్సర్ ఉండే స్టేజ్ తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిది, నేను ఇచ్చే సలహా. ఆల్ రైట్. అండ్ ఇంకొకటి, చిన్నపిల్లల్లో చాక్లెట్ తినడం, సరిగ్గా బ్రష్ చేయకపోవటం వల్ల ఈ పళ్ళు ఇన్ఫెక్షన్స్ రావడం లేదా పళ్ళు వీక్ కావడం జరుగుతుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది మేడం? దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? చిన్నపిల్లల్లో చాక్లెట్ అనేది తింటున్నారు, తిన్న తర్వాత తినడం అనేది పాపం చిన్నపిల్లలు కాబట్టి తింటారు, తిన్న తర్వాత దాన్ని ప్రాపర్ బ్రషింగ్ ఆరు నీళ్ళు పుక్కుల నుంచి చూడడం అనేది చేస్తే ఆ చాక్లెట్ మెటీరియల్ ఫుడ్ ఎనామిల్కి అంటుకోకపోయినప్పుడు ఆటోమేటిక్గా టూత్ స్పాయిల్ అవ్వదు. కానీ వాళ్ళకి తెలియక అలాగే నిద్రపోవడము, ఒకసారి నిద్రపోయిన తర్వాత ఆటోమేటిక్గా టూత్ డికే స్టార్ట్ అయిపోతుంది. ఈ మెయిన్ మిల్క్ టూత్ గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంపార్టెన్స్, మిల్క్ టూత్ చాలా ఇంపార్టెంట్, అంటే ప్రైమరీ టూత్. ఆ ప్రైమరీ టూత్ ప్రాపర్గా ఉంటేనే పర్మనెంట్ టూత్కి డైరెక్షన్ అది, అంటే ఆ టూత్ పోయి దాన్ని తోసేసి పర్మనెంట్ టూత్ వస్తుంది. ఆ టూత్ పోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఆ టూత్ని రీప్లేస్ చేయడం అంటే స్పేస్ మెయింటెనెన్స్ అంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో స్పేస్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు, అంటే ఆ స్పేస్ని మెయింటైన్ చేస్తే వచ్చే పర్మనెంట్ టూత్కి డైరెక్షన్ లాంటిది అది. ఆ డైరెక్షన్ ఉంటేనే పర్మనెంట్ టూత్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి ఆటోమేటిక్గా ఇర్రెగ్యులర్ టూత్ ఫామ్ అవడం అనేది ఆ ఏజ్ నుంచే ఫామ్ అయిపోతుంది. అందుకని చాక్లెట్స్ తిన్న తర్వాత ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ గైడ్ చేస్తూ పిల్లల్ని కొంచెం ప్రాపర్గా గైడ్ చేస్తే కనుక, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే కనుక ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అండ్ చాలా మంది యూత్ లైక్ బబుల్ గమ్స్ నములుతూ ఉంటారు కదా, ఎక్కువగా చూయింగ్ గమ్స్ అని బబుల్ గమ్స్ అని నములుతూ ఉంటారు. కొంతమంది ఎందుకు నవ్వులుతున్నావు అంటే లైక్ మౌత్ ఎక్సర్సైజ్ కోసం అని కొంతమంది చెప్తారు, ఊరికే స్టైల్ కోసం అని ఇంకొంతమంది చెప్తారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? బబుల్ గమ్లో స్వీట్ కంటెంట్ ఉంది, స్వీట్ కంటెంట్ లేని బబుల్ గమ్ కొంతవరకు పర్వాలేదు. స్వీట్ కంటెంట్ ఉన్న కంటెంట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డికే స్టార్ట్ అయిపోతుంది. అంటే సరదాగా ఫ్యాషన్గా స్టార్ట్ చేసినా అది మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నట్టే. బబుల్ గమ్ అని నమ్మడం అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని డిసీజ్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ చెప్పాను, అలాంటి వాటిలో కొంతవరకు నమ్మడం వల్ల కొంత ఎక్సర్సైజే, కానీ అదే హ్యాబిట్గా అయిపోయి అదే స్వీట్ కంటెంట్ ఉంటే కనుక నెక్స్ట్ డికే ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని స్వీట్ కంటెంట్ లేని బబుల్ గమ్స్ కొంతవరకు యూస్ఫుల్, కానీ మన ఇండియాలో స్వీట్ కంటెంట్ లేని బబుల్ గమ్స్ లేవు, అన్ని స్వీట్ కంటెంట్ ఉన్న బబుల్ గమ్సే ఉన్నాయి. అండ్ ఈ చిగుళ్ళ క్యాన్సర్ అనేది నిజమేనా మేడం? ఇది ఎవరికి వస్తుంది అసలు ఒకవేళ వస్తే? ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన హ్యాబిట్స్ చూపించాను కదా, ఆ హ్యాబిట్స్లో చిగుళ్ళ క్యాన్సర్ అనేది క్యాన్సర్ నోట్లో ఏ పార్ట్నైనా వస్తున్నాం, ఈ పార్ట్ ఆ పార్ట్ అని కాదు, నోట్లో అన్ని పార్ట్స్కి వస్తుంది. చిగురికి వస్తుంది, నాలుగుకి వస్తుంది, బుగ్గలో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ అనేది ఒకసారి చిగురికి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా పెరుగుతుంది తప్పించి తగ్గదు. అది ఆ నోట్లో ఏ రకమైన అల్సర్ కానీ వైట్ చేంజెస్ కానీ పుండు కానీ ఇంకా ఏ రకమైన ఉంటే కనుక వాటిని మీరు అబ్జర్వ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వస్తే ఇది నార్మలా అబ్నార్మల్ అని చెప్తారు. ఆ తర్వాత క్యాన్సర్ అవునా కాదని కూడా చూసి చెప్పొచ్చు. సమ్టైమ్స్ డౌట్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని బాప్సీ లాగా రిమూవ్ చేసి ఆ బాప్సీ రిపోర్ట్ని బట్టి క్యాన్సర్ ఉందా లేదని కన్ఫర్మ్ చేస్తారు. అందుకని ఇవన్నీ కూడా డాక్టర్ దగ్గరికి ఒకసారి ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ మినిమం 6 monthsకి ఒకసారి వచ్చానా మీరు చూపించుకుంటే మీ పళ్ళు యాజ్ వెల్ చిగుళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయా లేదని చెప్పగలరు. ఆర్ క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయా లేదనేది ఈ ఓరల్ మెడిసిన్ స్పెషాలిటీ వాళ్ళు చెప్తారు. అందుకని మీరు ఒకసారి చెకప్ చేయించుకుంటే ఏ రకమైన అబ్నార్మాలిటీని ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈజ్ ఇట్ క్యూరబుల్ ఆర్ నాట్ క్యూరబుల్, ఆర్ క్యాన్సరా కాదనేది కూడా చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ బ్రషెస్ అనేవి ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి టూత్కి ఎంతవరకు సేఫ్ మేడం? నార్మల్ పీపుల్కి ఎలక్ట్రానిక్ బ్రషెస్ సజెస్ట్ చేయం. మెంటలీ రిటార్డెడ్ కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్న చిల్డ్రన్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి పేరెంట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు బ్రషింగ్ చేయొచ్చు. ఇది ఎలక్ట్రానిక్ బ్రష్ అంటే ఒకసారి స్టార్ట్ చేసినా అది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. అందుకని ఆ బ్రషింగ్ టెక్నిక్ తెలియకుండా దాన్ని అదే పనిగా ఒకే చోట పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఎనామిల్ పోతుంది.
అందుకని యూస్ చేయొచ్చు, కానీ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ తెలిసిన వాళ్ళు యూస్ చేస్తేనే బెస్ట్. కానీ చాలా వరకు ఇండికేట్ చేసేది ఏంటంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, కొంత ఫిజికల్ అబ్నార్మాలిటీ ఉన్న చిల్డ్రన్కి గైడెన్స్ ఇస్తూ పేరెంట్స్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది. కానీ రొటీన్గా చేయొచ్చు, కానీ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఓకే. అండ్ అలాగే ఈ కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మనం పళ్ళను కాపాడుకోవచ్చు అంటారు, నిజమేనా? అది బోన్కి ఉపయోగపడుతుంది, కానీ పళ్ళకి కాపాడుకోవడానికి ఏముండదు. ఒకసారి నేను అదే చెప్పాను, ఒకసారి పన్ను ఫామ్ అయిందంటే లైఫ్ లాంగ్ ఇంకా అదే పన్ను. అంతేగాని కాల్షియం తీసుకోవడం వల్ల మళ్ళీ పన్నులో చేంజెస్ వస్తాయి అనేది ఏమి ఉండదు. ఒకసారి మనం డైట్ కాల్షియం కంటెంట్ తీసుకున్నప్పుడు బాడీకి ఏ రకంగానే యూజ్, గమ్స్కి యూజ్. ఓకే. అండ్ మనం తరచుగా వింటుంటాం ఈ టూత్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి నర్వ్స్ అన్ని కూడా కళ్ళకి, ఐకి, నోస్ కి కనెక్ట్ అయి ఉంటాయి అంటారు, నిజమేనా మేడం? అంటే మన హెడ్ అండ్ నెక్ రీజన్ లో ఉండేవన్నీ కనెక్టెడే, కానీ పంటికి కంటికి ఏ రకమైన సంబంధం ఉండదు. అదే పన్ను తీయించుకుంటే కన్ను పోతుందని కానీ అది కాదు. పన్ను పన్నే, కన్ను కన్నే, అన్ని ఇంటర్ కనెక్టెడ్ అంటూ ఉండదు. కానీ అది మిస్నామర్, అంటే చాలా వరకు అది అబ్నార్మల్ గా అనుకుంటారు, కానీ పన్ను తీయించుకోవడం వల్ల కన్ను ప్రాబ్లం ఏమీ రాదు. ఓకే. అండ్ ఫైనల్ గా అంటే క్వశ్చన్స్ లైక్ మీరు చెప్పండి, మనం పళ్ళని మనం ఆరోగ్యంగా చాలా మంది పట్టించుకోరు, పళ్ళే కదా మనం బ్రష్ చేస్తే ఇంకొకటి వస్తుంది, బ్రష్ చేస్తే సరిపోతుందిలే నీట్ గానే అనుకుంటారు. ఆ బ్రష్ కూడా నీట్ గా చేయని వాళ్ళు చాలా మందే ఉంటారు. సో మీరేం చెప్తారు, మన పళ్ళు హెల్దీగా ఉండాలి అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ 6 months ఒకసారి డాక్టర్ విజిట్ కంపల్సరీ అమ్మ. ఒకవేళ ప్రాబ్లం ఉంది అనేది డాక్టర్ ఐడెంటిఫై చేసినాక ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ఒక పన్ను పోతే పోయింది, ఇంకా 32 teeth ఉన్నాయి కదా, 32 teethలో 1-2 పోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ నమలే పళ్ళు పోతే కనుక అది చాలా వరకు పళ్ళ మీదే కాకుండా ఆ తర్వాత ఉన్న జాయింట్స్ మీద, మనం నోరు ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఏజ్ చేంజెస్ కూడా కనిపిస్తాయి. అంటే పళ్ళు ఉంటేనే కదా మనకి మొత్తం ఫేస్ స్మైల్ అంతా బాగుండేది. అందుకని ఏ పన్నుని నెగ్లెక్ట్ చేసేది కాదు, అది ఫ్రంట్ టీత్ అయినా బ్యాక్ టూత్ అయినా కూడా. చాలా వరకు బ్యాక్ టూత్ని, వెనుకున్న టూత్ని పట్టించుకోవట్లేదు, నమలే టూత్ కదా ఒకటి పోతే ఇంకోటి ఉంటుందిలే అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఒక టూత్ పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆర్చ్ అంతా కొలాప్స్ అయిపోతుంది, అంటే అక్లూషన్ అంటాం. అది ఒక ఆర్చ్ కొలాప్స్ అయిందంటే కనుక దాన్ని రిపేర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందుకని ఎప్పుడు కూడా పన్ను పోకుండా చూసుకోండి, ఫస్ట్ నెగ్లెక్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఒకవేళ పన్ను తీయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తీయడం అనేది ఈ రోజుల్లో అంత ఈజీగా చేయడం లేదు ఎవరు. ఏ డాక్టర్ కూడా దాన్ని ఎంత మ్యాక్సిమం సేవ్ చేయడం కోసమే చూస్తున్నారు, ఎంత మ్యాక్సిమం. ఒకవేళ ఇంకా తప్పనిసరి తీయాల్సి వచ్చిందంటే కనుక తీసిన టీత్ని రీప్లేస్ చేయించుకోండి. రీప్లేస్ చేయించుకుంటే ఆటోమేటిక్గా ఆర్చ్ సైజు, షేపు అండ్ మనకు నమలడానికైనా చూడడానికైనా అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. అందుకని అది మెయింటైన్ చేసుకుంటే కనుక అన్ని రకాలుగాను నమలడానికైనా చూడడానికైనా అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా అండ్ క్లియర్గా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా. సో పళ్ళే కదా అని పట్టించుకోకుండా ఉండకండి, వాటికి కూడా కేర్ తీసుకోండి, బికాజ్ అవి చాలా వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మనల్ని ఎలాగా నీట్గా కేర్గా చూసుకుంటామో పళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. సో మ్యామ్ చెప్పిన టెక్నిక్స్ అండ్ ప్రికాషన్స్ పాటించి హెల్దీగా ఉండండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.